వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇది నిజం. నువ్వు నీ టైంని స్పెండ్ చేస్తున్న నీ 5 ఫ్రెండ్స్ గురించి నాకు చెప్తే నీ ఫ్యూచర్ ఎట్లుందో నేను డిసైడ్ చేస్తా. కొంతమంది అనుకుంటారు, రే మనలో ఉండాలిరా, మనం తాగినోడు పక్కన కూర్చుంటే మనకి తాగడం అలవాటు రాదు, అది మనలో ఉండాలి, వాడు చెప్తే మనం తాగడం ఏంటి, లేకపోతే వాడు సిగరెట్ తాగితే మనం తాగడం ఏంటి అని చాలామంది అనుకుంటాం. ఇది ఒక 10% పీపుల్కి ఉంటుంది, బట్ అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మన మైండ్ మనతో ఆడుకునే గేమ్స్ అలా ఉంటాయి. 90% పీపుల్ మనం ఎవరితో అయితే, ఏ అలవాట్లు అయితే, ఏ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంటామో, సో అవి మనకి మెల్లమెల్లగా స్లోగా అవి అలవాటు అవుతూ ఉంటాయి. నువ్వు రోజంతా కంప్లైంట్స్ చెప్పే వాళ్ళతో ఉంటే నువ్వు కూడా కంప్లైంట్ చెప్పడం స్టార్ట్ చేస్తావు. నువ్వు రోజంతా గోల్స్ గురించి మాట్లాడే వాళ్ళతో ఉంటే నువ్వు కూడా నీ గోల్స్ గురించి రోజు మాట్లాడుతావు. నువ్వు రోజు తాగే వాళ్ళతో ఉంటే నువ్వు కూడా ఏదో ఒక రోజు తాగడానికి ప్రయత్నిస్తావు. ఇది ఖచ్చితంగా నిజం. అందుకే లైఫ్లో ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఎమోషన్ పరంగా ఓకే, కొంతమంది ఉండొచ్చు, ఫస్ట్ పరిచయమైన ఫ్రెండ్, హెల్ప్ చేసిన ఫ్రెండ్, ఇలా కూడా ఉండొచ్చు. కానీ డైరెక్షన్ పరంగా కూడా ఉండాలి. డైరెక్షన్ పరంగా మీన్స్ వాళ్ళు తీసుకునే డిసిజన్స్, వాళ్ళకు ఉండే థాట్స్, వాళ్ళ గోల్స్, సో దాన్ని బట్టి కూడా మనము ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి, మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్స్ మధ్యన ఉంటే నిజంగానే మనకు కూడా అలాంటి థాట్స్ వస్తాయి. ఇది 90% నిజం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీ ఫ్యూచర్ మారాలి అంటే నీ చుట్టుపక్కల ఉండే సర్కిల్ కూడా మారాలి. ఇది 90% నిజమని నేను నమ్ముతున్నాను. చెప్పాను కదా, లేదంటే కామెంట్ చేయండి. సో మన ఛానల్లో ఇలాంటి టాపిక్స్ చాలా మాట్లాడుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.